వెల్కమ్ టు పల్లవి టీవీ. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిన్న ఒకటే రోజు 2 గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ జరిగి దాదాపు 100 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. మొదటగా మాదాపూర్ చంద్రనాయక్ తండాలో ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు 44 మందికి అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్తో వాంతులు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక గంట సేపు ఆగిన తర్వాత క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ మొత్తం వాంతులు చేసుకున్నారు. వెంటనే వాళ్ళందరినీ కొండాపూర్లోని ఓ హాస్పిటల్కి తరలించి చికిత్స అందజేశారు. మరోవైపు నిన్న రాత్రి భోజనం చేసిన తర్వాత బాగ్లింగంపల్లిలోని మైనార్టీ గురుకులంలో దాదాపు 23 మంది విద్యార్థులకి ఫుడ్ పాయిజన్ జరిగింది. దాదాపు 23 మంది విద్యార్థులను అటు కొంతమందిని కింగ్కోటి హాస్పిటల్కి, అట్లాగే మరికొంతమంది నీలోఫర్ హాస్పిటల్కి తరలించి చికిత్స అందజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు, హాస్పిటల్ సూపరింటెండెంట్లు ప్రకటించారు. అయితే ఎవరైతే అస్వస్థతకు గురైన విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులను కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీష్ రావు పరామర్శించారు. అసలు ఎట్లా ఫుడ్ పాయిజన్ జరిగిందనే దాని మీద డాక్టర్లతో మాట్లాడారు. అంతేకాకుండా ప్రభుత్వ తీరు గురుకులాల్లో ఎస్పెషల్గా మధ్యాహ్న భోజనంలో కావచ్చు, అటు గురుకులాల్లో కావచ్చు, ఏదైతే భోజనంలో నాణ్యత ఉండట్లేదు, నాణ్యత లోపిస్తూ ఉంది, దానివల్లే ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉందని హరీష్ రావు ఆరోపించారు. అట్లాగే ప్రభుత్వం కూడా విద్యార్థులను పట్టించుకోవట్లేదు, నాణ్యమైన విద్య అందించడంలో నిర్లక్ష్యం వహిస్తుందంటూ ప్రభుత్వ తీరును కూడా హరీష్ రావు ఎండగట్టారు. మొత్తానికి ఒకే రోజు వ్యవధిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 2 ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడం. ఈ 2 ఫుడ్ పాయిజన్ ఘటనలో ఇటు మాదాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 44 మంది, అట్లాగే బాగ్లింగంపల్లి మైనార్టీ గురుకులం ఏదైతే ఉందో అక్కడ దాదాపు 23 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో తీవ్ర అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలై చికిత్స చేసుకుంటున్న పరిస్థితి. మొత్తానికి ఈ ఫుడ్ పాయిజన్ల ఘటనల మీద బీఆర్ఎస్ తీవ్రంగానే స్పందించిందని చెప్పవచ్చు. నీ పాలనలో ఈ 2 ఏళ్లలో 116 మంది పిల్లలు చనిపోయింది. పాము కాటు, కుక్క కాటు, ఎలుకలు కొరుకుడు, కరెంటు షాకులు కొట్టుడు, కలుషిత ఆహారం తిని 116 మంది పిల్లల్ని పొట్టన పెట్టుకున్నావు రేవంత్ రెడ్డి. ఇంకెంతమందిని చంపుతావు? 2 ఏళ్లలో 116 మందిని చంపినా కూడా నీకు ఇంకా కనునిప్పు అయితలేదా? చీమ గుట్టినట్టు అయితలేదా? ఇంకా పిల్లల మీద నీకు కనికరం రావడం లేదా? ఇప్పుడు ఒక తల్లి చెప్పింది నాకు లోపల, అమ్మ పేరు ముస్లిం అమ్మ, కేసీఆర్ సాబ్ ఉండంగా ఇట్లా ఎప్పుడు కాలేదు సార్, ఆయన మా కోసం ఈ స్కూళ్ళు పెడితే మేము నమ్మి ఇలా జాయిన్ చేసినాం సార్, ఈ రేవంత్ రెడ్డి వచ్చి ఇంకా గిట్ల అవుతుంది అని ఒక అమ్మాయి తల్లి నాకు చెప్పుకుంటూ కేసీఆర్ని యాడ్ చేసుకున్నది. ఆ రేవంత్ రెడ్డిని గట్టిగా అడుగుండ్రి సారు అని నాకు చెప్పింది. ఒక తల్లి చెప్పింది నాకు ఈరోజు, ఇంత దుర్మార్గంగా నీ పాలన ఉన్నది. అది అరౌండ్ 2:40కి మనం అంబులెన్సెస్ అన్ని అలర్ట్ చేసాము. స్కూల్లో 30 స్టూడెంట్స్కి ఫుడ్ వామిటింగ్స్ అయ్యాయి. సో దాని కొరకు అంబులెన్స్ అలర్ట్ చేసి షిఫ్ట్ చేసాము. సో అబ్జర్వేషన్ చిన్నపిల్లలు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండకూడదు అని చెప్పేసి, ఎందుకంటే స్కూల్లో వామిటింగ్స్ అయ్యాయి కానీ అంబులెన్స్ ఎక్కాక ఎవరికి వామిటింగ్స్ కాలేదు. సో 38 స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఒక 4 hours అబ్జర్వేషన్ పెట్టాము. అందరు స్టేబుల్ ఉన్నారు. ఇక్కడ పీడియాట్రిషియన్ చూసారు, ఫిజిషియన్ చూసారు, గ్లూకోజ్ కూడా అవసరం ఉంటే గ్లూకోజ్ లెక్కిచ్చాము. సో అందరు స్టేబుల్ ఉన్నారు. ఇప్పుడు డిశ్చార్జ్ కూడా చేస్తున్నాము. ఏం ప్రాబ్లం లేదు. ఎందుకు అయింది అన్న దాని మీద మనకు మున్సిపాలిటీ హెల్త్ ఆఫీసర్ వాళ్ళు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వాళ్ళు ఫుడ్, వాటర్ శాంపుల్స్ కలెక్ట్ చేసి మనము IPM నారాయణ కూడా టెస్టింగ్కి పంపిస్తున్నాము. రిపోర్ట్ని బట్టి మనకు ఐదర్ ఫుడ్ ప్రాబ్లమా, వాటర్ ప్రాబ్లమా, హైజీనా అన్నది తెలుస్తుంది. 44 మెంబర్స్, అరౌండ్ 7 years, 8 years, 10 years స్టూడెంట్స్ అందరు. అంటే యూజువల్లీ వాళ్ళకు రొటీన్గా సప్లై ఉంటుంది. సో రొటీన్గా సంవత్సరాల తరబడి ఉన్న వాళ్ళ నుండే తీసుకున్నా. నాకు తెలియదు, నేను పిల్లలతో అనుకుంటే మెయిన్గా రొటీన్ ఫుడ్ సప్లై చేస్తే ఫుడ్ సప్లై చేశారని తెలిసింది. ముఖ్య కారణం అనేది గవర్నమెంట్ అదే నిర్లక్ష్యంతో ఇట్లా జరిగింది. సో రాబోయే రోజుల్లో ఈ గవర్నమెంట్ డెవలప్మెంట్ బట్టి చాలా వరకు అందరు ప్రభుత్వం చెప్పేదాన్ని బట్టి డెవలప్మెంట్ ప్రకారం చేయట్లేదని చెప్పి అది మనకు దాని గురించి అంటే మనం మామూలుగా మనం మెడికల్ పరంగా నేను యాజ్ ఎ DMNHO ట్రీట్మెంట్ పరంగా చూసుకుంటున్నాను. సో ఏ టైం అరౌండ్ 2:40కి నాకు కాల్ వచ్చింది. నేను అరౌండ్ 3:15 వరకు మేము అలర్ట్ అయ్యాము. మన కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నేను వెళ్ళాను, అంబులెన్సెస్ వెళ్ళాయి, మెడికల్ ఆఫీసర్స్ టీమ్ అంతా కూడా వచ్చారు. 3:15, అరౌండ్ 3:15 to 3:30 అందరు అయిపోయారు. 44
ఎవరికి ప్రాబ్లం లేదు. మాదాపూర్లోని చందనాయక్ తండలో ప్రభుత్వ స్కూల్లో మధ్యాహ్న భోజనం తర్వాత పిల్లలకు ఫుడ్ పాయిజన్ 44 మంది పిల్లలు కొండాపూర్ ఏరియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. 35 మందిని అయితే ఇమీడియట్గా తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఏ పేరు చిన్న ప్రిన్స్ ఏ క్లాస్ థర్డ్ ఏమైనా మధ్యాహ్నం ఫుడ్ తింటారు? ఫుడ్ తాగితే కడుపు నొప్పి వచ్చింది, ఫుల్ వచ్చింది, ఆ? వామిటింగ్ అయిందా? వైటింగ్ వచ్చింది. ఎప్పుడు మధ్యాహ్నం లంచ్ చేసావా చేసిన చేసిన తర్వాత వామిటింగ్ ఉంటుందా? ఇప్పుడు ఎట్లా ఉంది నీకు? మంచిది. సెకండ్ క్లాస్. ఏమైంది మధ్యాహ్నం? అండ్ పొద్దున ఏంటి తింటుంటే ఏదోలా తేడాగా అనిపించింది, మధ్యాహ్నం కూడా అలాగే అయింది. పొద్దున చట్నీలో ఉప్పు ఎక్కువైంది, ఇప్పుడేమో అన్నం ఉడకలేదు, స్వీట్లో ఏమో ఎక్కువ పప్పులు వచ్చాయి, మళ్ళీ నీళ్ళు ఎక్కువ ఉన్నాయి. అయ్యా చాలా మందికి. రోజు ఇట్లా ఉంటుందా ఫుడ్ స్కూల్లో మధ్యాహ్నం? బాగానే ఉంటుంది. ఈ రోజే ఇట్లా అవును. మాదాపూర్లోని చందనాయక్ తండ ప్రభుత్వ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి 30 మంది విద్యార్థులు కొండాపూర్ ఏరియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. మనతో మాట్లాడడానికి ఎంపీఓ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్. ఎలా జరిగింది? ఫుడ్ తిన్న తర్వాత గంటన్నర తర్వాత అయిందండి. మధ్యాహ్నం 12 గంటలకు భోజనాలు చేశారు. 12-10 నిమిషాలకు భోజనాల టైం మాది. 12:40 వరకు అయిపోయింది మీల్స్ టేక్ అన్నంతా. 1:30-2 గంటల ప్రాంతంలో పిల్లలు కడుపు నొప్పి వస్తుంది, వాంతికి వస్తుందని చెప్పారు. అప్పుడే టీచరు వాళ్ళ హెచ్ఎం గారికి చెప్పారు, హెచ్ఎం నాకు చెప్పారు. నేను 2:30-2:45 వరకు అక్కడికి వెళ్ళాను. అంబులెన్స్ ఏర్పాటు చేసి పిల్లల్ని అందరినీ హాస్పిటల్ పంపించారు. 38 మెంబర్స్ 44 మెంబర్స్. పాయసం తిన్న తర్వాత దాని పాయసం మధ్యలో పాయసం తిన్న తర్వాత గంటన్నర తర్వాత జరిగిందని అంటారు. భోజనంలో పాయసం కూడా పాయసం కూడా ఇస్తారు. అంటే వాళ్ళు స్వీట్తో అంటే జనరల్గా అంటే పిల్లలు చెప్తున్నారు ఈ రోజే పాయసం ఇచ్చారు అని చెప్పి చెప్తారు. ఈ రోజే వచ్చింది అంటున్నారు పిల్లలు. అంటే పిల్లలు అబద్ధం చెప్తున్నారా, మీరు అబద్ధం చెప్తున్నారా? అంటే పిల్లలు ఇచ్చింది తప్పని అనట్లేదు నేను. మిమ్మల్ని అంటే సార్, అంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ పంపిస్తుంటారు వాళ్ళు. మరి పిల్లలు ఈ రోజే ఇచ్చిరు మాకు పాయసం. పరమాన్నం కూడా పెడతారండి, పరమాన్నం కూడా పెడతారండి. ఇప్పుడు పాయసం ఇచ్చేవా? అదే చెప్తున్నా, వారానికి 2 సార్లు వన్స్ ఆర్ ట్వైస్ ఇస్తుంటారు. మాదాపూర్లోని చందానాయక్ తండాలో ఉన్న ప్రభుత్వ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయి 44 మంది విద్యార్థులు కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి వచ్చారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వారందరికీ వాంతులు విరేచనాలు కావడంతో అక్కడ స్కూల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే ఈ కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందించారు. అయితే రోజు ఏదైతే భోజనం ఉంటుందో అక్షయ పాత్ర నుంచి భోజనం వస్తుంది. అయితే వాళ్ళు ఏదో పాయసం కొత్తగా పెట్టారు అని చెప్పి కూడా స్టూడెంట్లు చెప్తున్నారు. కానీ ఎంబీఓ ఎవరైతే మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటారో లేదు వారానికి 2 సార్లు స్వీట్ పెడతాం, అది రెగ్యులర్గా పెట్టేదని వాళ్ళు చెప్తున్నారు. కానీ కొత్తగా ఎవరు ఫుడ్ పాయసానికి సంబంధించి స్వీట్కి సంబంధించి వేరే వాళ్ళు పెట్టారు, దానివల్లే తిన్న తర్వాత కానీ వాంతులు విరేచనాలు అయ్యి అని చెప్పి కూడా ఆరోపణలు వస్తున్నాయి. మొత్తంగా అయితే పిల్లలు 44 మంది స్టూడెంట్లు కూడా ట్రీట్మెంట్ తీసుకొని ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం లేదు, అందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు. అయితే వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలోని గురుకులాల్లో కానీ ప్రభుత్వ స్కూళ్ళలో కానీ వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఒక్కరోజే మధ్యాహ్నం జరిగినటువంటి మాదాపూర్ చందనాయక్ తండాల ప్రభుత్వ స్కూల్ 44 మంది స్టూడెంట్లు ఫుడ్ పాయిజన్తో ఆసుపత్రి పాలైతే, మరోవైపు ఇదే రోజు బాగలింగపల్లిలోని మైనార్టీ రెసిడెన్షియల్లో ఫుడ్ పాయిజన్ 7 స్టూడెంట్లు కూడా కింగ్కోటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న రాత్రి భోజనం చేసిన తర్వాత 7 విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో వాళ్ళంతా కింగ్కోటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే వాళ్ళ హెల్త్కి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు, అంతా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పి కూడా నీలోఫర్ సూపరింటెండెంట్ తెలిపారు. అయితే అది జరిగిన తర్వాత కాసేపటికి మధ్యాహ్నం మాదాపూర్ చందనాయక్ తండాలోని ప్రభుత్వ స్కూల్లో ఫుడ్ పాయిజన్ 44 మంది విద్యార్థులు ఒకేసారిగా వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడడంతో స్కూల్ సిబ్బంది కానీ ఎంబీఓ గారి వెంటనే ఇక్కడ కొండాపూర్ ఏరియా ఆసుపత్రి తీసుకొచ్చారు. అయితే ఈ మధ్యాహ్న భోజనంలో కానీ ఏదైనా ఎక్కడైనా రెసిడెన్షియల్ స్కూల్లోనైనా గురుకులాల్లో అయినా మధ్యాహ్న భోజనంలో తిన్న తర్వాత వాంతులు విరేచనాలు రావడం కానీ వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు కానీ మొత్తంగా అయితే గురుకులాల్లో పరిస్థితి దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. మీరు మాదాపూర్లో జరిగిన ఘటన కూడా అటువంటిదే, కానీ ఇక్కడ విద్యార్థులు అంత సేఫ్గానే ఉన్నారు. అందరికీ ట్రీట్మెంట్ చేసి పంపించారు డాక్టర్లు. మొత్తం ఎవరిని కూడా ఇక్కడ అడ్మిట్ చేసుకోవడం కానీ ఇక్కడ ఉంచడం అలాంటివి ఏం లేదు. అందరికీ ట్రీట్మెంట్ ఇప్పించేసి అందరినీ పంపించారు. అందరూ సేఫ్, ప్రస్తుతానికి అయితే అందరూ సేఫ్, అందరికీ ట్రీట్మెంట్ జరిగింది. ఎవరు కూడా సీరియస్గా అంటే ప్రాణాపాయ పరిస్థితులు కానీ హెల్త్ సీరియస్ కండిషన్ కానీ ఎవరికి లేదని చెప్పి కూడా డిఎంహెచ్ఓ కూడా తెలిపారు. ఇది కెమెరామ్యాన్ తరుణ్తో వంశీ, పల్లవి టీవీ.
మాట్లాడతా